చెప్పండి సార్. అయితే SMS పంపద్దా అని చెప్పినా కదా, మీ దగ్గర ఉండి ఒక్కటి కూడా SMS రావద్దని చెప్పినా. ఓకే. మొత్తం కడిగేస్తానన్నారు వైర్ లేడి కాడికి, కడిగేస్తూ లేదు ఏం లేదు కానీ మంచిగా మళ్ళీ ఫోన్లు చేస్తారు, మళ్ళీ SMS పంపుతారుగా. ఓకేనండి, మీరు చెప్పిన వివరాలు అర్థం చేసుకున్నామండి. ఖచ్చితంగా మీకు సాయం చేస్తామండి. మీరు ఎప్పుడు చేస్తారండి మాకు? అంతేనా? ఎప్పుడు చెప్పారండి మీరు మాకు? డేట్ తో మొత్తం టైం డేట్ అన్ని ఇలా బుక్ లో రాసుకొని ఉండాలి ఏంటి? ఎగ్జాక్ట్ గా అండి. ఏంటి ఎగ్జాక్ట్ గా ఓకేనండి. మట్టి చేసిన కూడా రాసుకుంటాడు ఆ టైంలో డేట్లు. నీ ఊళ్ళో బులాల వాళ్ళు నీకు రాసి పెడతారా అన్ని? అవునా సార్? ఆగో ఎదురు ఈ కథ నీకేం చెప్పినా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు SMS రావద్దు, ఫోన్లు రావద్దు అని చెప్పినా. గిట్ట తయారయ్యారా మీరు మొత్తమే? మీరు ఏమనుకుంటారా? మీరు అసలు మీరు ఏమన్నా అయిదామనుకుంటున్నారా? నాకు అర్థం కాదు సార్. కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నారు. పద్ధతి అంటే మరి ఈ SMS ఎందుకు పంపుతారు? నువ్వు పద్ధతి అని అంటే అనేవి వీటిని మన సంప్రదాయ కుటుంబాలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నా. అమెరికాలో సగం బట్టలు వేసుకొని తిరుగుతాడట వాడు బోచుడికే, ఇంకా మనం ఇంకా లంగా ఓన్లు వేసుకున్నా అవులే. పద్ధతి ఏమున్నదిరా? కొంచెం పద్ధతిగా మాట్లాడండి సార్. ఓకేనా? అగో మళ్ళీ పద్ధతి అంటే ఎవరు ఇంకా SMS పంపకుర్రా అంటే పద్ధతి అంటే ఏంది? ఓకేనండి, మీకు ఏమైనా బ్యాలెన్స్ కట్ అవుతుందా అండి? బ్యాలెన్స్ కాదు, నువ్వు దెబ్బకోసారి మెసేజ్ పంపితే ఇక్కడ మేము పని చేసుకోడా లేకపోతే నీ SMS చూసుకోడా? ఓకేనండి, చెప్పిన వాళ్ళు అర్థం చేసుకున్నామండి. ఖచ్చితంగా ఇంకా బియ్యం లేవా అని అది అర్థమవుతుందా? నూనె లేదంటే అది అర్థమవుతుందా? కాదండి, మాకు ఐడియా గురించి కావాలండి. ఓకేనా? ఐడియా గురించి ఐడియా మొత్తం మొడల కూడా ఇప్పుడు నువ్వు ఐడియా అలా కూడా నాకు కిర్రు అంటది మళ్ళా. ఐడియా సార్, ఒక నిమిషం లైన్ ఉంటారా? కట్ చేయాలి. ఓకేనండి, కస్టమర్ ఎలాంటి ఫోన్ కానీ వింటారు కానీ రావద్దంటున్నారు కదా, మంచి మంచి ఆఫర్లు వస్తారు కదండి. నేను చెప్తాను ఆఫర్లు అద్దు, పిచ్చలు అద్దు, 10 రూపాయల కారట్ అయితే 7 రూపాయలు అద్దు చాలు మాకు. అవే 10 రోజులు వాడుతావు, 70 రోజులు వాడు చాలే మాకు. కారట్ ఉంటే 10 రూపాయల కారట్ అయితే అది చాలు. నువ్వు ఆఫర్ ఉన్నది, మేము ఇంత సగం తీసుకుంటాం, సగం నీకు ఇస్తామని గీ ఢిల్లీ తెంగద్దు. ఇలా లంచాలు తెంగుతారా మీరు? ఏం లేదు, 10 రూపాయల కార్డుకు 11 అమ్ముతారు తెలుసా నీకు? ఇది 10 రూపాయల కార్డు అని మీరు అంటారు, దాని మీద ప్రింట్ ఎంత పడతాడు? 10 రూపాయలు. ఇది ఎంతకు అమ్ముతాడు తెలుసా? పాండేలోడు 11కు అమ్ముతాడు. నీకు తెలుసా ఇది? చెప్పండి సార్. 10 రూపాయల కారటు 11కు అమ్ముతాడు. మేము అయినా కొంటాన్నాం.